హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫిబ్రవరి 1, 2026 రోజు ప్రెజెంట్ చేసిన యూనియన్ బడ్జెట్ 2026-27లో కామన్ పీపుల్, స్టూడెంట్స్, ట్రావెలర్స్, ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరికీ ఇంపాక్ట్ ఉంది. ఈ బడ్జెట్ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడం, హెల్త్ కేర్కి రిలీఫ్ ఇవ్వడం, గ్రీన్ ఎనర్జీని పుష్ చేయడం అండ్ ఎట్ ద సేమ్ టైం లగ్జరీ ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేయడం. సో ఈ వీడియోలో సింపుల్‌గా మీ లైఫ్‌లో ఏమి చీపర్ అవుతున్నాయో, ఏమి కాస్ట్‌లీ అవుతున్నాయో అండ్ స్టాక్ మార్కెట్‌లో ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్ అని క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ గుడ్ న్యూస్‌తో స్టార్ట్ చేద్దాం. హెల్త్ కేర్ సెక్టార్‌లో పెద్ద రిలీఫ్ వచ్చింది. గవర్నమెంట్ 17 క్యాన్సర్ డ్రగ్స్ అండ్ 7 రేర్ డిసీజ్ మెడిసిన్స్ మీద కస్టమ్ డ్యూటీ కంప్లీట్‌లీ రిమూవ్ చేసింది. దీనివల్ల ట్రీట్మెంట్ కాస్ట్ చాలా తగ్గుతుంది. ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ థెరపీస్ తీసుకునే పేషెంట్స్‌కి ఇది హ్యూజ్ రిలీఫ్. ఫార్మా కంపెనీస్ లైక్ సన్ ఫార్మా అండ్ సిప్లాకి వాల్యూమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ మెడిసిన్స్ ఎఫోర్డబుల్ అయితే డిమాండ్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బిగ్ పాజిటివ్ ఎలక్ట్రానిక్స్ సెక్టార్. స్మార్ట్ ఫోన్స్ అండ్ ఎల్ఈడీ టీవీస్ కోసం వాడే కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే ప్యానెల్స్, పీసీబీఏ కాంపోనెంట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ రెడ్యూస్ చేశారు. సింపుల్‌గా చెప్పాలి అంటే మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం ఇప్పుడు చీపర్ అవుతుంది. దీనివల్ల ఫోన్ ప్రైసెస్ సడన్‌గా డ్రాప్ అవ్వకపోయినా ఫ్యూచర్‌లో ప్రైసెస్ స్టేబుల్ ఉండొచ్చు. కంపెనీస్ లైక్ డిక్సాన్ టెక్నాలజీస్ అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ డైరెక్ట్‌గా బెనిఫిట్ అవుతాయి. బికాజ్ వాళ్ళు ఇండియాలో ఎలక్ట్రానిక్స్ అసెంబుల్ చేస్తారు. స్టూడెంట్స్ అండ్ ట్రావెలర్స్ కోసం కూడా రిలీఫ్ ఉంది. ఫారెన్ ట్రావెల్ ప్యాకేజెస్ అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ రెమిటెన్సెస్ మీద ఉండే టీసీఎస్ 5% నుండి 2%కి రెడ్యూస్ చేశారు. ఇది ఎస్పెషల్లీ ఫారెన్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి చాలా హెల్ప్‌ఫుల్. ట్రావెల్ ఎంథూసియాస్ట్‌కి కూడా ఫారెన్ ట్రిప్స్ కొంచెం ఎఫోర్డబుల్ అవుతాయి. అలాంగ్ విత్ దట్ పర్సనల్ ఇంపోర్ట్స్ మీద కస్టమ్ డ్యూటీ 20% నుండి 10%కి రెడ్యూస్ చేశారు. అంటే ఎయిర్‌పోర్ట్ షాపింగ్ ఆర్ పర్సనల్ గ్యాడ్జెట్స్ తీసుకునే వాళ్ళకి గుడ్ న్యూస్. గ్రీన్ ఎనర్జీ అండ్ ఈవీ సెక్టార్ గురించి చెప్పాలి అంటే బడ్జెట్ క్లియర్‌గా ఫ్యూచర్ ఓరియెంటెడ్ ఉంది. లిథియం అయాన్ బ్యాటరీ పార్ట్స్ అండ్ సోలార్ గ్లాస్ కాంపోనెంట్స్ మీద డ్యూటీ ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు. దీనివల్ల ఈవీ బ్యాటరీ కాస్ట్ తగ్గుతాయి అండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎకనామికల్ అవుతాయి. కంపెనీస్ లైక్ టాటా పవర్ అండ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవల్స్‌కి ఇది స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్. లాంగ్ టర్మ్‌లో ఈవీ ఎకోసిస్టమ్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు కొంచెం బెటర్ పార్ట్‌కి వెళ్దాం. డెరివేటివ్స్ ట్రేడింగ్ మీద గవర్నమెంట్ ఎస్టీటీ ఇంక్రీజ్ చేసింది. ఫ్యూచర్స్ మీద 0.05% అండ్ ఆప్షన్స్ మీద 0.15% ఎస్టీటీ అప్లై అవుతుంది. ఇది ఎస్పెషల్లీ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ అండ్ యాక్టివ్ ఆప్షన్స్ ట్రేడర్స్‌కి నెగెటివ్. ట్రేడింగ్ వాల్యూమ్స్ కొంచెం స్లో అవ్వచ్చు. బ్రోకరేజ్ కంపెనీస్ లైక్ ఏంజెల్ వన్ అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ షార్ట్ టర్మ్ ప్రెషర్ ఫేస్ అవ్వచ్చు. ట్రెడిషనల్‌గా ప్రతి బడ్జెట్‌లో జరిగేలాగా సిన్ ప్రొడక్ట్స్ మీద టాక్సెస్ ఇంక్రీజ్ చేశారు. సిగరెట్స్, బీడీస్, పాన్ మసాలా మీద ఎక్సైజ్ డ్యూటీ హైక్ చేశారు. దీనివల్ల ప్రైసెస్ పెరుగుతాయి అండ్ కన్జంప్షన్స్‌ని డిస్కరేజ్ చేయడం గవర్నమెంట్ ఇంటెన్షన్. టొబాకో కంపెనీస్ లైక్ ఐటీసీ అండ్ గోడ్‌ఫ్రే ఫిలిప్స్ మార్జిన్స్ మీద ప్రెషర్ ఫీల్ అవుతాయి. లగ్జరీ లైఫ్ స్టైల్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రీమియం వాచెస్, కాస్మెటిక్స్ అండ్ ఫుల్లీ బిల్ట్ ఇంపోర్టెడ్ కార్స్ మీద హయ్యర్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఇంపోజ్ చేశారు. అంటే లగ్జరీ ఐటెమ్స్ ఇంకా కాస్ట్‌లీ అవుతాయి. అలాంగ్ విత్ దట్ సర్టెన్ హై ఎండ్ ఇంపోర్టెడ్ ల్యాప్‌టాప్స్ మీద ప్రైసెస్ అప్ టు 30% వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. సో, ఇండియన్ అసెంబుల్డ్ ల్యాప్‌టాప్స్ ఫ్యూచర్‌లో బెటర్ ఆప్షన్స్ అవుతాయి. ఆటోమొబైల్ సెక్టార్‌లో మిక్స్డ్ ఇంపాక్ట్ ఉంది. ఈవీ సెగ్మెంట్‌కి బ్యాటరీ కాంపోనెంట్స్ చీపర్ అవ్వడం వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. బట్ లగ్జరీ ఇంపోర్టెడ్ కార్స్‌కి హయ్యర్ డ్యూటీస్ వల్ల నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇండియన్ ఆటో జైంట్స్ లైక్ టాటా మోటార్స్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్పెషల్లీ ఈవీ సైడ్‌లో బెనిఫిట్ అవుతాయి. ఓవరాల్‌గా చూస్తే యూనియన్ బడ్జెట్ 2026-27 క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఈవీ సెక్టార్స్ విన్నర్స్, వైల్ ట్రేడర్స్, టొబాకో కంపెనీస్ అండ్ లగ్జరీ ఇంపోర్టెడ్ ఐటెమ్స్ ఆర్ లూజర్స్. గవర్నమెంట్ ఫోకస్ క్లియర్‌గా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఎసెన్షియల్ నీడ్స్ సపోర్ట్ మీద ఉంది. మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. ఈ బడ్జెట్‌లో
బిగ్గెస్ట్ బెనిఫిషియరీ సెక్టర్ ఏది అనిపిస్తుంది? ఎలక్ట్రానిక్సా? ఈవీయా? వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.